రోజురోజుకి కేటీఆర్ ధీమా తగ్గుతుందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషికి మత్స్యశాఖకు అవార్డు వస్తే కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనిని కేంద్రం గుర్తిస్తే అది తమ ఘనత అంటూ కేటీఆర్ చెప్పుకుంటున్నారంటున్న మెట్టు సాయి కుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తమ ఫిషరీస్ అవార్డు సొంతం చేసుకుంది మత్స్య కార్పొరేషన్కి సంబంధించి. దాంతోపాటుగా జిల్లాలో సంబంధించిన గ్రామాల్లో ఏదైతే చేప పిల్లల పంపిణీతో పాటుగా ఇతర సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ప్రధానంగా మీకు కంగ్రాచులేషన్స్. ఏడాది పూర్తిగా అయినా ఉత్తమ అవార్డు సొంతం చేసుకుంది ఏదైతే మత్స్యశాఖకు సంబంధించి. అయితే ఇదే అవార్డు పైన కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు. ప్రధానంగా తన ఖాతాలో ఏదైతే ఈ అవార్డు వచ్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అవార్డు వచ్చింది, మత్స్యశాఖ సంపదను మేము సృష్టించామని చెప్పి ఏం చెప్తారు? ఇంత దీనికన్నా పచ్చి అబద్ధాలు ఇక్కడ మాట్లాడతారండి. కొంచెమైనా సిగ్గుండాలి కదా. అది ఏంది అది మోరా ఏంది అది? కొంచెం సిగ్గు లేదా మీకు ఇంత కూడా మాట్లాడడానికి? ఇందిరా మహిళా శక్తి అనే పథకం ఎవరిది? ఇందిరా మహిళా శక్తి ద్వారా రాష్ట్రంలో ఫిష్ మొబైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేశాం కాబట్టి 32 అందుకు అవార్డు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 225 సభ్యత యొక్క సంఘాలను ఏర్పాటు చేశాం కాబట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 8069 మంది సభ్యులను చేర్చాం కాబట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,17,000 మంది సభ్యులకు జీవిత ప్రీమియాన్ని 139 కోట్లు చెల్లించినందుకు గాను మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చి తెలియకుండా మేమే ఇచ్చినాము, మా కేసీఆర్లో వచ్చిందంటే అరే కొంచెం సిగ్గు ఉండాలండి. నవంబర్ 21 మీ గవర్నమెంట్ ఉంటుందండి, 24 మీ గవర్నమెంట్ ఉందా అండి? దానికే పేపర్ ఉంది కదా, టీవీ ఉంది కదా, ట్విట్టర్ ఉంది కదా, సెల్ ఫోన్ ఉంది కదా, ఉట్టిగా ఖాళీగా ఉన్నాం కదా. సిగ్గు లేదా? అబద్ధాలకి మారరా అంటే? అబద్ధాలు మాట్లాడకపోతే మీకు ఏమన్నా శాపం ఉందా? అబద్ధం మాట్లాడి నిజాన్ని మాట్లాడితే మీకు తల బద్దలవుతుందా? మత్స్య సంబంధించిన సంఘాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు మత్స్యశాఖకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది? మేము రాష్ట్రంలో 10,000 సంఘాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. రీసెంట్లీ 8,069 సభ్యులను చేర్చాము, 225 కొత్త సంఘాలను ఏర్పాటు చేశాము. అందుకు మాకు అవార్డు జరిగింది. మన సాంద్రతను పెంచడానికి, మత్స్య సంపదను పెంచడానికి, సభ్యతలను పెంచడానికి మేము ప్రయత్నిస్తుంటే ఇది మా వల్లనే వచ్చింది, మేమే తయారు చేసాము, ఇంతకుముందు అసలు ఏమీ లేదు. కేసీఆర్ గారి యొక్క అబద్ధాల రికార్డుని బ్రేక్ చేయడానికి కేటీఆర్ ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. రావు గారిని నెట్టడానికి, అబద్ధాలలో ముందు పోకుండా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో మీరు సఫలం అవుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తూ చీచి అంటున్నారు. అబద్ధాలు మాడండి, నిజాలు చెప్పండి. 4 ఉత్తమ సేవా పథకాలు మన చేసేందుకు గాను అవార్డు జరిగింది. మొదటిది సభ్యతలు చేసేందుకు గాను, రెండవది మొబైల్ ఫిష్ క్యాంటీన్ ఏర్పాటు చేసినందుకు గాను, 4వది ప్రీమియం కట్టినందుకు గాను, అదేవిధంగా మత్స్య సంపదని పెంచినందుకు గాను అవార్డు. ఈ 4 పరిణామాలను చూసుకొని మాకు అవార్డు జరిగింది. ఇందిరా మహిళా శక్తి మీ బీఆర్ఎస్ పార్టీదా? ఇందిరా మహిళా శక్తి కింద మేము మహిళలకు వారి యొక్క ఆదాయం పెంపొందే విధంగా మేము ముందు తీసుకెళ్తా ఉంటే దానికి కారణం మేమంటారు? కొంచెం సిగ్గుండాలి. కొంచెమన్నా ఆయనకు మైండ్ దొబ్బింది, దిమాగ్ చిన్నగా అవుతుంది దినం. ఆ దిమాగ్ని పెంచాలంటే ఆయనకు ఏమన్నా ఇబ్బంది ఉండి చెప్పండి, మేము సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన వైద్య ఖర్చులను చేకూరుస్తాం. అంటే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మొబైల్ క్యాంటీన్ కావచ్చు, మరోవైపు ఫుడ్ స్టాల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో మత్స్యశాఖ సంపద కావచ్చు, మత్స్యశాఖ అభివృద్ధికి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్గా మీరు ఏం చేయబోతున్నారు? వచ్చే 5 సంవత్సరాలు, పైన వచ్చే 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు రాష్ట్రానికి అవార్డు వచ్చే విధంగా చేసుకుంటాము. మత్స్యకారులని, మహిళా మత్స్యకారులని అభివృద్ధి పదంగా తీసుకెళ్తాం, వారి ఆర్థిక అభివృద్ధిని పెంపొందిస్తాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, వారి యొక్క ధ్యేయం. రైట్. ప్రధానంగా 4 అంశాల్లోనే ఈ ఏదైతే ఉత్తమ అవార్డు వచ్చింది ఫిషరీస్ డిపార్ట్మెంట్, దీనిపైన కేటీఆర్ తప్పుడుగా ఆరోపణలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధానంగా బీమా చెల్లింపు కావచ్చు, తర్వాత మొబైల్ మత్స్యశాఖకు సంబంధించి ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన ఏదైతే సబ్సిడీతో మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసినందుకు, ఇక మత్స్య కార్మిక సంఘాలకు సంబంధించి కూడా సభ్యులను కార్మిక సంఘాలను ఏర్పాటు చేసేందుకు అవార్డు వచ్చిన సొంతం చేసుకుంది. భవిష్యత్తులో మత్స్యశాఖ సంపదకు సంబంధించి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ కూడా కృషి చేస్తామని సాయి కుమార్ గారు 100% మనోజ్ కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.